Welcome to Chandana Maths channel. Enter Maths 2B. First chapter circles. Exercise 1C. Third Roman. Seventh problem. Important and long answer also. Show that the tangent at minus 1, 2 of the circle x square plus y square minus 4x minus 8y plus 7 equal to 0 touches the circle x square plus y square plus 4x plus 6y equal to 0 and also find its point of contact. This is third Roman 7th problem. Already we learned third Roman 6th problem. This problem is also same as 6th problem process. Show that the tangent at minus 1, 2. First we have to calculate tangent at minus 1, 2 by using first circle. After that, tangent touches second circle also. So, condition for tangency r equal to d. And find point of contact by using foot of the perpendicular. minus 1, 2 దగ్గర ముందుగా మనము ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫస్ట్ సర్కిల్ని యూజ్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేయాలము. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ ద పాయింట్ ఫార్ములా ఈజ్ s1 ఈక్వల్ టు 0. ఈ వచ్చిన టాంజెంట్ సెకండ్ సర్కిల్ని కూడా టచ్ చేస్తుందని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ సర్కిల్కి టాంజెంట్ ఈక్వేషన్ s1 ఈక్వల్ టు 0 ఫార్ములా అప్లై చేస్తాము. సెకండ్ సర్కిల్ కూడా టచ్ చేస్తుందని ప్రూవ్ చేయాలి. టచ్ చేస్తుందనే దానికి కండిషన్ మనకి ఆర్ ఈక్వల్ టు డి. సో సెకండ్ సర్కిల్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి R2 ఈక్వల్ టు డి. ఫైనల్లీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టచ్ చేస్తున్న దగ్గర ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా, ఆ పాయింట్ని మనము పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని అంటాము. సో ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవాలి. దీనికి ఫార్ములా ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అప్లై చేసి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని కనుక్కుంటాం. ఇలా ఈ ప్రాబ్లంలో కూడా 3 బిట్స్ క్యాలిక్యులేషన్ చేయాలి. అందుకే ఇది మనకి లాంగ్ ఆన్సర్ ప్రాబ్లమ్. సొల్యూషన్ given point p equal to minus 1, 2. Given circles x square plus y square minus 4x minus 8y plus 7 equal to 0 and x square plus y square plus 4x plus 6y equal to 0. First, equation of tangent at the point. Equation of tangent at p minus 1, 2 to the circle 1. First circle ki equation of tangent calculation చేస్తున్నాం. is s1 equal to 0. s1 notation x1 plus y1 plus g into x plus x1 plus f into y plus y1 plus c equal to 0. Here x1 y1 is given point, g f c are from first circle. x1 y1 is given point, g f c are from first circle. Substituting x into x1 plus y into y1 plus g into x plus x1 plus f into y plus y1 plus c equal to 0. ఈ gfc వాల్యూస్ని గివెన్ పాయింట్ని ఈ s1 ఈక్వల్ టు 0 ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. మైనస్ ఎక్స్ ప్లస్ 2y మైనస్ 2తో లోపల మల్టిప్లై చేయండమ్మా ఈచ్ టర్మ్ని. మైనస్ 2x plus 2 minus 4y minus 8 plus 7 equal to 0. x terms పక్కనే రాసుకుందాము. అలాగే y terms, ఫైనల్లీ కాన్స్టెంట్స్. ఇలా x terms అన్నిటినీ పక్కన రాసుకొని y termsని రాసుకొని కాన్స్టెంట్స్ని క్యాలిక్యులేట్ చేస్తే minus 3x minus 2y plus 9 minus 8 equal to 0. So minus 3x minus 2y 9 minus 8 plus 1 equal to 0. Minus ni common తీయండి or signs change చేయండి. plus 3x plus 2y minus 1 equal to
0. Now we have to prove that this tangent also touches the second circle. ఫస్ట్ సర్కిల్ని యూజ్ చేసుకొని మనము టాంజెంట్ ఈక్వేషన్ తెచ్చాము. ఇప్పుడు ఈ వచ్చిన టాంజెంట్ సెకండ్ సర్కిల్ కూడా టాంజెంట్ అని ప్రూవ్ చేయాలి. సెకండ్ సర్కిల్ కూడా టాంజెంట్ అని ప్రూవ్ చేయడం అంటే కండిషన్ ప్రకారం కండిషన్ ఫర్ టాంజెన్సీ ఈజ్ ఆర్ ఈక్వల్ టు డి. సో రేడియస్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి సెకండ్ సర్కిల్ని తీసుకొని దాని యొక్క సెంటర్ని రేడియస్ని క్యాలిక్యులేట్ చేస్తాము. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద center, perpendicular distance from the center of the second circle. Is equal to perpendicular distance అని ప్రూవ్ చేస్తే సెకండ్ సర్కిల్ని కూడా టచ్ చేసినట్టు చెప్పినట్లు అవుతుందన్నమాట. Now take second circle. సో సెకండ్ సర్కిల్ని తీసుకుందాము. దాన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపారిజన్ చేస్తే g ఈక్వల్ టు 2, f ఈక్వల్ టు 3, కాన్స్టెంట్ c ఈక్వల్ టు 0. Therefore సెంటర్ మైనస్ g, మైనస్ f దట్ ఈక్వల్ టు -2, -3 అండ్ రేడియస్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. దెన్ we get root 13. Now perpendicular distance from the center, second center to third line by using modulus of ax1 plus b1 plus c by root of a square plus b square. Here x1, y1 is second center and abc are from tangent. Then we get root 13. 13 can be split as root 13 into root 13 to root 13s. Then we get root 13. So second radius equal to perpendicular distance r equal to d form. So r2 equal to d equal to root 13. Hence the conclusion is tangent at -1, 2 of the circle 1 also touches 2. Now we have to calculate point of contact. Here point of contact can be taken as QH, K. This is calculated by using foot of the perpendicular from the center, second center to tangent 3 by using foot of the perpendicular formula. H minus x1 by a equal to k minus y1 by b equal to minus of ax1 plus b1 plus c by a square plus b square. Here also x1, y1 is second center and abc are from third equation. H minus x1 minus 2 minus into minus plus 2 by a 3 equal to k minus y1 minus 3 by b 2 equal to minus of a x1 plus b y1 plus c by a square plus b square. పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఏమైతే వాల్యూస్ యూజ్ చేస్తామో ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కూడా అదే వాల్యూస్ యూజ్ చేస్తాం. మీన్స్ సెంటర్ అండ్ థర్డ్ ఈక్వేషన్. దీన్ని క్యాలిక్యులేట్ చేద్దామా. -6 -1 by 9 plus 4. సేమ్ సైన్ మైనస్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసి మైనస్ సైనే తీసుకుందాం. -13 by 13. Minus into minus plus 13 by 13 equal to 1. Now we have to equal these two terms to 1. Therefore h plus 2 by 3 equal to k plus 3 by 2 equal to 1. h plus 2 by 3 equal to 1 and k plus 3 by 2 equal to 1. h plus 2 equal to on cross multiplication 3 1s are 3, k plus 3 equal to on cross multiplication 2. h equal to 3 minus 2, so h equal to 1. K equal to 2 minus 3, then k equal to minus 1. Therefore
QH, K equal to 1, -1. Therefore, required point of contact is QH, K equal to 1, -1. మనకు వచ్చిన ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అని తెలియాలంటే ఈ QH, K అనే పాయింట్ సెకండ్ సర్కిల్ అండ్ టాంజెంట్ కామన్ పాయింట్. సో సెకండ్ సర్కిల్లో అయినా సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు, లేదా టాంజెంట్ ఈక్వేషన్లో అయినా సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. సో టాంజెంట్ ఈక్వేషన్లో వెరిఫై చేస్తే we get 0. సో అవర్ ఆన్సర్ ఈజ్ రైట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.